మోదీ థర్డ్ టర్మ్ ఇది ఒక కేక్ వాక్ కాదు అనేది వరస పెట్టి నేనైతే వీడియోస్లో మాట్లాడుతున్నాను. అంటే ప్రముఖ బీజేపీ నాయకులు అనండి, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, అది నాకు తెలుసు. కాబట్టి ఈ వివరాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, అమెరికాలో, యూరోప్ యూనియన్లో ఈ మోదీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చాలి. అంటే వీళ్ళు నెక్స్ట్ 5 years భారత్ పరిపాలన చెయ్యకూడదు అనేది వీళ్ళు కంకణము కట్టుకొని ఉన్నారండి. దీన్ని ఎలా చెప్పాలంటే, ఒక పాకిస్తాన్లో మనము చెయ్యగలిగినప్పుడు భారత్లో ఎందుకు చెయ్యలేము అంటే, ఓవర్ నైట్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని వీళ్ళు కూల్చేశారు. షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అయ్యాడు. ఇది భారత్లో కూడా ఎందుకు జరగదు, మనము చెయ్యగలము కదా అంటే, ఇవాళ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అఖిలేష్ యాదవ్ సింపుల్గా చెప్తున్నాడు. ఏమండి, పాలన అంటే ఏంటి, ఫార్మింగ్ ద గవర్నమెంట్ అంటే ఏంటి, ఓన్లీ నంబర్స్. అంటే ఒక నాయకుడి యొక్క విజన్, లీడర్షిప్ మీకు అలాగే ఆర్థికంగా ఆ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడము, మీ జీడిపి, ఎక్స్పోర్ట్స్, రెవెన్యూ ఇదంతా మాకు అవసరమే లేదు, ప్రజలకి ఇదంతా ఏంటో కూడా తెలియదు, మనకు ఏం కావాలి, ఓన్లీ నంబర్స్. ఎక్కడ ఇండియా యొక్క మీటింగ్లో 15 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అఖిలేష్ అన్న మాటలు ఇవి, ఓన్లీ నంబర్స్ అండి, ఈ నంబర్స్ను మనము సాధించగలము, కొత్త ప్రభుత్వాన్ని మనము ఏర్పాటు చేయగలము. అదేంటి జూన్ 8 అంటే రేపు మోదీ గారు థర్డ్ టర్మ్ ప్రధానమంత్రిగా పదవి స్వీకరణ చేయబోతున్నారు కదా. ఈ టైంలో అఖిలేష్ యాదవ్ ఇంత ధీమాగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఒక భారీ ప్రణాళిక అండి. ఎంత పెద్ద ప్రణాళిక వీళ్ళు రచించారు అంటే, మొత్తము కొని పడేయండి. ఇందులో ఆఫర్ ఎలా ఉంది అని చూసారనుకోండి, మీకు ఇండియా వైపు నుంచి, అంటే ఇండియా అనబడే గ్రూప్ వైపు నుంచి, పేరు ఎంత బాగా పెట్టారో చూడండి, మీకు ఆంధ్రప్రదేశ్కి మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాము, అలాగే ఆ స్పీకర్ పోస్టు కూడా మీ టీడీపీకే ఇస్తాము. ఇక బీహార్ అంటారా, మీకు డిప్యూటీ ప్రధానమంత్రి పోస్ట్ రెడీగా ఉంది, బీహార్కి కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తాము, దయచేసి మాతో కలిసిపోండి. ఏమవుతుంది, 262 మార్క్. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఇంత డెస్పరేట్గా ఈ ఇండియా గ్రూప్ ఎందుకు ఉన్నారు అంటే, వీళ్ళు కాదండి, అమెరికా, యూరోప్లో ఉన్న నాయకులు. ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి మీరు గమనించారనుకోండి, ఈ కన్వర్షన్స్ అనబడే ఈ అతి ముఖ్యమైన ఎజెండా. ఇవాళ మీరు చెన్నై వెళ్ళారు అనుకోండి, అమెరికా కౌన్సిలేట్ ఎక్కడ ఉంది అంటే, మీకు బ్రిటిష్ వాడు భారత్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు ఎన్నో భూములను చర్చుల పేర్ల మీద రాసి ఇచ్చేయండి. ఇవాళ కూడా మీరు అమెరికన్ కౌన్సిలేట్ చూసారని ఒక పెద్ద చర్చ్ ఉంటుంది, అక్కడే వీళ్ళ ఆఫీస్. అంటే ఏంటి, ప్రైమ్ లొకాలిటీస్లో అంతా కూడా ఈ చర్చ్ మిషనరీస్కి సంబంధించిన భూములే. అలాంటిది లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఈ కన్వర్షన్స్ బాగా తగ్గిపోవడము అంటే మీకు ఎంతంత నష్టాలు అంటే, ఇప్పుడు ఒక హిందువు ఇతను క్రైస్తవ మతానికి కన్వర్ట్ అయ్యాడు, ఇతను ఒక పతాంజలి పేస్ట్ వాడతాడా, ఇంపాసిబుల్. ఇతను ఏం చేస్తాడు, ఏ కోల్గేటో, పెప్సోడెంటో వీటినే వాడతాడు. అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం అండి. వీళ్ళే ఈ చర్చ్ మిషనరీస్కి ఫండింగ్ చేసేవాళ్ళు. ఎంతకు అంత మీరు కన్వర్ట్ చేస్తూ వెళితే అంతకు అంత మేము మీకు డబ్బులు ఇస్తాము. సో ఇప్పుడు ఈ ప్రక్రియ, భారత్ లాంటి దేశం, వరల్డ్స్ లార్జెస్ట్ మీకు పాపులేటెడ్ కంట్రీ, అలాంటి ఒక దేశంలో ఇవాళ కన్వర్షన్స్ ఆగిపోయాయి అనుకోండి, ఇది ఎంత నష్టము, యు జస్ట్ ఇమాజిన్. సో దీనికి వీళ్ళు ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీశారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోదీయే భారతదేశం యొక్క ప్రధానమంత్రి అవుతాడు, కానీ వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళకి మ్యాజిక్ మార్క్ అనేది వీళ్ళు సాధించలేరు, ఎలాగో రీజనల్ పార్టీస్ వస్తాయి. కాబట్టి మనకు ఉన్న గొప్ప అవకాశం ఏమిటి అంటే, మళ్ళీ మనము కన్వర్షన్స్ను పెంచాలి, ఎట్టి పరిస్థితుల్లో పెంచాలి. మే 29 మీకు మణిపూర్లో ఒక హెయిల్ స్ట్రోమ్ అండి, హెవీ రైన్స్, 46,000 ఇల్లులు డ్యామేజ్ అయ్యాయి. యూరోప్ యూనియన్ నుంచి మీకు ఒక స్టేట్మెంట్, మేము 2.2 కోట్ల రూపాయలు మణిపూర్కి ఆర్థికంగా సహాయం చేస్తున్నాము. ఎలాగా, అడ్వెంటిస్ట్ డెవలప్మెంట్ అండ్ రిలీఫ్ ఏజెన్సీ. అంటే అడ్వెంటిస్ట్ అంటేనే మీకు ఇది ఒక మిషనరీకి సంబంధించిన సంస్థ, మీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ళ ద్వారా మేము వాళ్ళకి సహాయము చేస్తాము. సో ఇమీడియట్గా మణిపూర్ ప్రభుత్వము కూడా చాలా ఘాటుగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇచ్చే 2.2 కోట్లు అనేది మాకు ఎంత అంటే, ఇండియన్ గవర్నమెంట్కి వీళ్ళు ఇస్తున్నారండి. ఏది, మణిపూర్ ప్రభుత్వానికి.
మన ఇంటరిమ్ బడ్జెట్ గురించి ఒక్కసారి ఆలోచించండి. భూటాన్ లాంటి దేశానికి 2068 కోట్లు మనం ఎయిడ్గా ఇస్తాం. అదే మన శత్రు దేశం, ఇవాళ మాల్దీవ్స్ మన శత్రు దేశం, 600 కోట్లు వాళ్ళకి మనం ఎయిడ్ ఇస్తామండి. అలాగే మీకు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక తీవ్రవాద దేశము అంటారు, వాళ్ళకి కూడా 200 కోట్లు మనము కేటాయించాం. ఆఫ్రికా దేశాలు వాళ్ళకి ఏమైనా అవసరము అంటే భారత్ నుంచి 200 కోట్ల రూపాయలు మనము రిలీఫ్ ఎయిడ్గా రిజర్వ్లో ఉంచుతాం. అలాగే శ్రీలంక అనండి, మీకు నేపాల్ అనండి, వీళ్ళందరికీ కూడా మనము 100 కోట్లు ఇలాగ రిలీఫ్ ఎయిడ్ అనండి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం అనండి ఇస్తూ ఉంటాం. అలాంటిది బోడీ 2.2 crores ఇచ్చి మేము భారత్కి సహాయం చేస్తున్నాము, మణిపూర్ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నాం. ఏంటి, అక్కడ వీళ్ళకి చర్చ్ ద్వారా ఫండింగ్ వెళ్ళింది, మీరు కన్వర్షన్స్ మొదలు పెట్టండి, దీనిని ఆపకండి అంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇవాళ దేశంలో ఏమిటి, ప్రముఖ మిషనరీ సంస్థలు దగ్గర 5 అంటే టోటల్గా 12,000 NGOsని, ఈ గ్రూప్స్ని మనము బ్యాన్ చేసాం. ఎందుకు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లైసెన్స్ దీనిని రద్దు చేసాం. ఏంటి, విపరీతంగా ఫండింగ్, ఈ డబ్బుని పెట్టుకొని మీకు కన్వర్షన్స్ దేశమంతా కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వీళ్ళు కన్వర్ట్ చేయడము. కాబట్టి వీటినంతా కూడా మనం ఎలక్షన్స్కి ముందే అంటే ఏంటి, మేము క్రైస్తవం అని చెప్పి కన్వర్షన్స్ అని చెప్పి డబ్బు ఇచ్చి ఓటు బ్యాంకును తయారు చేసుకోవడం. సో దీనిని గమనించిన మోదీ ప్రభుత్వం ఏం చేశారు, టోటల్గా వీళ్ళు ఇలాంటి సంస్థలను బ్యాన్ చేశారు, వీళ్ళ లైసెన్సులను రద్దు చేశారు. ఇవాళ మీరు చూసారనుకోండి, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అంటారు, అంటే సైనాడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంటారు. ఇలాంటి ఒక సంస్థ, వీళ్ళ పని ఏంటి, మీకు ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది, ఈ ఫండింగ్ని కన్వర్షన్స్ కోసం మనం ఎలా ఉపయోగించాలి, ఒక భారీ ప్లానింగ్ అనేది ఉంటుంది. అలాగే వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండో గ్లోబల్ సోషల్ సర్వీస్, ఇలాగ నంబర్ ఆఫ్ సంస్థలండి. వీటి యొక్క లైసెన్సులు అన్నీ కూడా ఎందుకు మనం రద్దు చేశాము అంటే, ఇది ఒక హిందూస్థాన్ అని చెప్పారు, హిందూస్థాన్లో హిందువులను క్రైస్తవ మతములోకి కన్వర్ట్ చేయడం. ఎంతలాగా కన్వర్ట్ చేయాలంటే, ఒక స్టేజ్లో ఇక్కడ పరిపాలన అనేది మీకు యూరోప్ వాళ్ళే చెయ్యాలి. ఒకప్పుడు ఎలాంటి ఒక భారత్ను వీళ్ళు చూసారో, అంటే ఇండియాను చూసారో, అదేలాంటి ఇండియా మళ్ళీ రావాలి. సో ఇదంతా ఆలోచించి అమెరికా, యూరోప్లో చాలా పెద్ద వ్యూహాన్ని వీళ్ళు రచిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము ఉండే ప్రభుత్వము ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటేనే యూపీలో జరిగిన పొరపాటు మళ్ళీ మీ పాలనలో కూడా జరగకూడదని చెప్పి చిన్నపాటి అవేర్నెస్ వీడియోలా చేశాను. మరి మీరు చెప్పండి, ఇలాగే జరిగితే భారత్ యొక్క భవిష్యత్తు ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.